రాజకీయం అంటేనే సీనియర్లు కావాలి. రాజకీయంలో డక్కి మక్కిలు తెలిసిన లీడర్లు ఉంటే సలహాలు సూచనలు ఇస్తుంటారు. వాళ్లకు పదవులు ఉన్నా లేకున్నా అన్ని తెలిసిన వాళ్ళు ఉంటే పార్టీలు ఉంటే మంచిది అని అంటుంటారు. కానీ ఈసారి మాత్రం సీనియర్లను పక్కకు పెడితేనే మంచిది అని అంటుండు. ఇంతకు గా సార్ ఎవరు, గా కథ ఏంది అనేది అసుకునద్దాం పర్రి. ఏ చిన్న ముచ్చటున్న వీడియోలో మాట్లాడేటి రాజాసింగ్ అన్న ఈ పాలెవలకో ఫోన్లో మెసేజ్ పెట్టి దొరికిపోయిండబ్బా. హిందువులకు ఏ తిప్పలు లేకుంటుండాలంటే తెలంగాణలో పువ్వు పార్టీ గవర్నమెంట్ రావాలంటే పువ్వు పార్టీలు ఉన్న పాత సామాన్లన్నీ బయటికి పోవాలన్నట్టే రాసుకొచ్చిండు. అందులో పాత సామాన్లు అంటే మళ్ళేందో అనుకునేరు పార్టీలు ఉన్న పెద్ద లీడర్లు. ఇది నేనంటున్న మాట కాదు, రాజాసింగ్ అన్న రాసిన మెసేజ్లు ఉన్న ముచ్చటే. అంతేకాదు సెంటర్లు ఉన్న పెద్ద మనుషులే దీని మీద ఆలోచన కూడా చేయాలన్నట్టు రాసుకొచ్చిండు. తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగులు పెడుతున్నారట వాళ్ళ పార్టీ లీడర్లు. ఈ గట్ట ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ పాట పాడితే తెలంగాణలో పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, రాష్ట్రంలో పువ్వు పార్టీ జెండా ఎగిరేది ఎప్పుడు అనేది రాజాసింగ్ అన్న కడుపులున్న బాధ. ఇది నా పార్టీ నా అయ్య పార్టీ అనుకునేటోళ్ళే ఎక్కువ ఉన్నారట వాళ్ళ దాంట్లో. అసలు వాళ్ళంతా రిటైర్డ్ అయితేనే తెలంగాణలో పువ్వు పార్టీ ఎలుగులైతుంది అన్నట్టే రాసుకొచ్చిండు. ఇక తొడపాశం పెట్టి జోలపాట వాడినట్టు అనేటిదంతా అన్నాడు. గాని ఆఖరికి ఇది నా మాట కాదు, పువ్వు పార్టీలున్న కార్యకర్తలు అనుకుంటున్న మాట అనుకొచ్చిండు. కక్కంగా కడుపులున్న పేగులు కూడా బయట పడతాయి అన్నట్టు ఇన్నొద్దులకు కడుపులున్న మాట ఏందో బయట పెట్టిండు అనుకుంటున్నారు చాలా మంది. దనక పాత సామాన్లని రాసిండు గాని ఆ లెవెల్లో కూడా రాస్తే ఇగింత మంచిగుండు కదా అనేది పువ్వు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్న మాట. మరి చూడాలే రాజాసింగ్ అన్న పెట్టిన ఈ మెసేజ్ మీద రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పార్టీ పెద్ద మనుషులు ఏం మాట్లాడతారో, వాళ్ళ పార్టీ ఢిల్లీ పెద్ద మనుషులు ఏమంటారో అనేటిదిగా రేపు గాని ఏ మాట కా మాట రాజాసింగ్ అన్న మాత్రం కడుపులో ఏది దాసుకోడబ్బా.